హిందూ బంధువులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఇవాళ మన తెలుగు వారందరికీ ఇష్టమైనవి రెండు. ఒకటి గారెలు, అలాగే రెండోది మన వేణుస్వామి గారి పంచాంగ శ్రవణం. అంటే అతిశయోక్తి కాదు, ఎందుకంటే ఆయన నోట పంచాంగ శ్రవణం వినాలని కొన్ని లక్షల మంది మన తెలుగువారు ఎదురు చూస్తున్నారు. అందుకే వారి కోసం ప్రత్యేకంగా ఈ ఉగాది నాడు మీకోసం వేణుస్వామి పంచాంగ శ్రవణం తీసుకొస్తున్నాము. సో మన దైవ సమానులు బ్రహ్మశ్రీ అట్లాగే మన గురువులు వేణుస్వామి గారి వాళ్ళ మన స్టూడియోకి వచ్చారు. గురువుగారు నమస్తే అండి. నమస్కారం అండి. ఓం నమో వెంకటేశాయ. వెంకటాది సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యతి. బిఎస్ టాక్ షో ప్రేక్షకులందరికీ కూడా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మిమ్మల్ని పూర్తి స్థాయిలో ఆనంద ఉత్సాహాలతో ఉంచేలా ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. గురుగారు, క్రోధినామ సంవత్సరం ఇది చాలా కొత్తగా ఉంది. అంటే క్రోధినామం అంటే కోపంతో ఉండే సంవత్సరం అనే లాంటి కొంత అర్థాన్ని కొందరు చెప్తున్నారు పెద్దలు. అసలేంటి క్రోధినామ సంవత్సర విశేషం? ఏం లేదు, మనకు ఉన్న 60 సంవత్సరాలలో క్రోధినామ సంవత్సరం అనే ఒక పేరు. క్రోధి అంటే క్రోధము అనుకోవడం తప్పు, విరోధి అనగానే విరోధులు అనగానే తప్పు. ఓకే. సో దాని పేరు మాత్రమే. ఈ పేరుకు అలాగే క్రోధిస్తుంది అని చెప్పడం తప్పు. సో అందుకనే ప్రతి సంవత్సరానికి యుగాది ఉగాది కింద రూపాంతరం చెందింది. యుగాది అంటే కొత్త సంవత్సరము. సో ఇది శ్రీ క్రోధినామ సంవత్సరం. అందుకనే శుభాలు కలగాలని మనం ఏం చేస్తామంటే క్రోధికి ముందు శ్రీ పెడతాం. అంటే ప్రతి సంవత్సరానికి శ్రీ పెట్టాలి. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అని చెప్పినాము. సో మనకు కలియుగ శతాబ్దం, కలియుగం కనుక తీసుకుంటే కలియుగంలో ప్రజెంట్ మనం 5125వ సంవత్సరంలో ఉన్నాం. సో కలియుగం మొత్తం 4.5 లక్షల సంవత్సరాలు. సో దాంట్లో ఇది మనకు 5125వ సంవత్సరం. ఆరంభంలోనే ఉన్నాం, జస్ట్ 5000 కంప్లీట్ చేసినాం అంతే. సో అట్లనే క్రీస్తు శకము 2024-25వ సంవత్సరంలో ఉన్నాం. సో ఈ సంవత్సరం మనము ఈ సంవత్సరాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ సంవత్సరానికి రాజు మంగళవారం నాడు స్టార్ట్ అవుతుంది కాబట్టి అధిపతి మనకు కుజుడు. జనరల్గా రాజు కుజుడు అన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే అందరూ భయపడుతున్నట్లుగా ఇది క్రోధంతో సంబంధం లేదు, కానీ కుజుడు అంటే కోపాన్ని ఇచ్చేవాడు. సో ఈ సంవత్సరం ఏం జరగబోతా ఉన్నాయి ప్రకృతికి సంబంధించి అంటే అతి పెద్దనైనటువంటి సునామీలు సూచనలు రావడం, భూకంపాలు ఏర్పడడం, ప్రకృతి వైపరీత్యాలలో సునామీలు ఏర్పడడం, అలాగే అగ్ని ప్రమాదాలు అతి ముఖ్యంగా సంభవించడం, ఈ సంవత్సరం విడాకులు ఎక్కువగా ఉండడం, పాము కాటు వల్ల జనాలు చనిపోవడం అధికంగా ఉండడం, ఎండలు తీవ్రంగా ఉండడం, రోడ్డు యాక్సిడెంట్లు ఎక్కువగా జరగడం. సో ఇవన్నీ కూడా ఈ సంవత్సరం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే జనాల్లో ఈ సంవత్సరం సెక్స్ పిచ్చి విపరీతంగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇదన్నీ కూడా బేస్డ్ ఆన్ జాతకము, ఈ సంవత్సరం యొక్క గ్రహాల ప్రభావము. ఎందుకంటే ఈ సంవత్సరం నవనాయక ఫలితం 9 మందిలో ఆల్మోస్ట్ ఆల్ శుక్రుడు, కుజుడు, శని ముగ్గురు పంచుకున్నారు చాలా వరకు. అందుకని ఈ 3 రిఫ్లెక్టెడ్ ఆన్ ఉమెన్, ఉమెన్ అండ్ మెన్ పవర్ అండ్ లగ్జరీ. ఈ 4 మీదనే ఆధారపడుతుంది ఈ సంవత్సరం అంతా కూడా. అంటే లగ్జరీ లైఫ్, డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు జనాలు. డబ్బులు లేకున్నా సరే డబ్బులు ఖర్చు పెడతారు విలాసాలకు. సో అలాగే డివోర్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఈ సంవత్సరం యొక్క ప్రత్యేకతలు. సో ఓవరాల్గా ఈ సంవత్సర ఫలితాలు అనేటువంటి సింపుల్గా చెప్పుకోవాలంటే ఆ విధంగా ఉంటాయి. అంటే ఈ పంచాంగ శ్రవణం మనం ప్రతి సంవత్సరం చేస్తున్నదే. మరి యొక్క పంచాంగ శ్రవణం అందరూ ఎదురు చూస్తున్నారు. మా రాశి ఫలితం ఎట్లా ఉంటుంది, ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి, అవమాన రాజపూజ్యాలు ఎలా ఉంటాయి, మంచి చెడు తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉన్నారు గురుగారు. సో రాశి ఫలాలు, సింహరాశి జాతకులకు మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం, ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. సో కర్కాటక రాశికి రివర్స్లో ఉంటుంది ఇది. 14 ఆదాయం వాళ్లకు, ఇక్కడ 14 ఖర్చు, అక్కడ వ్యయం 2, ఇక్కడ ఆదాయం 2. సో రాజపూజ్యం 2, అవమానం 2 ఇక్కడ. సో ఈ సంవత్సరం కనుక తీసుకుంటే సింహరాశి వారికి ఒక రకంగా బ్యాటింగ్ అని చెప్పొచ్చు. తరచుగా బంధుమిత్ర కలహము, అనారోగ్య సమస్యలతో మానసిక శారీరక శాంతి లేక ఇబ్బందులు పడుదురు. విపరీతమైన ధన వ్యయంతో రుణబాధలు కలుగును. రుణము తీర్చుటకు కొత్త రుణములు చేయవలసి వచ్చును. అనుకున్న పనులు అన్నీ కూడా వాయిదా పడును. భార్య భర్త మరియు సంతానంతో విభేదములు ఏర్పడును. భార్యాభర్తల మధ్యన అన్యోన్యత తగ్గి విడాకుల వరకు దారితీసును. స్థిరాస్తులు అమ్ముకోవలసి వచ్చును. మాట పట్టింపులతో బంధువులతో కలహములు ఏర్పడును. మనస్పర్ధలు పెరుగును. మనోనిశ్చయము తగ్గును.
సో అలజడి ఎక్కువగా ఉంటుంది, అంటే యాంగ్జైటీ డిజార్డర్, టెన్షన్ వల్ల సమస్యలకు గురి చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. సరైన సమయంకు నిద్ర ఆహారం లేకుండా వలన అనారోగ్యంకు దారితీసును. తరచుగా ఔషధ సేవనం అంటే మెడికేషన్ అవసరం పడే అవకాశం ఉంది. సో బంధువుల మధ్యన అనవసరమైనటువంటి అపఖ్యాతి ఏర్పడే అవకాశం ఉంది. ధనము నీళ్ళ వలె ఖర్చు అగును, మనోధైర్యము తగ్గును, రుణబాధ పెరుగును. సాంకేతిక సమస్యలతో ధనము నిష్ఫలయోగము ఉందా. సాంకేతిక సమస్యలు అంటే షేర్ మార్కెట్ కానీ, లేకపోతే సెల్ ఫోన్తోని సెల్ ఫోన్తోని ఈ ట్రాన్సాక్షన్ చేస్తుంటారు, ఓటీపీలు, గూగుల్ పేలు, ఓటీపీలు. సో అలాంటిది ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల డబ్బులు చాలా నష్టపోయే అవకాశం ఉంది. సో వీళ్ళు టెక్నికల్గా సెల్ ఫోను వల్ల పేమెంట్ చేయడం తగ్గించుకుంటే ఈ సంవత్సరం సింహరాశి వాళ్ళు బయటపడతారు. సింహరాశి వాళ్లకు చాలా సమస్యలు ఉన్నాయి. ఇవి వ్యక్తిగతమైనటువంటి జాతకం వేరు, గోచార ఫలం వేరు. దీన్ని గోచారం అంటారు, అంటే మొత్తం గ్రూప్కి సంబంధించి మాస్ జాతకాలు ఇవి. మళ్ళీ వ్యక్తిగతమైన జాతకాలు కూడా వేరే ఉంటాయి. సో భయపడాల్సిన పని ఏం లేదు. సింహరాశి వారికి గురువు సో 9, 10 ఇంటికి షిఫ్ట్ అవుతున్నాడు కాబట్టి గురుబలం విపరీతంగా ఉండడం వల్ల నెగిటివ్ రిజల్ట్స్ వీళ్ళకి 20% పనిచేసే అవకాశం ఉంది. అంటే నేను ఇంత చెప్పిండు, మరి ఏంది గురువు గారు సింహరాశి గురించి చాలా నెగిటివ్ చెప్పిండు అంటే, దీంట్లో మీరు తీసుకోవాల్సింది 20%. ఎందుకంటే గురుబలం వల్ల 20% మాత్రమే మీరు ఫేస్ చేస్తారు, 80% మీకు పాజిటివ్ ఉంటుంది. 100% ఇప్పుడు నేను నెగిటివ్ చెప్పిన, ఈ 100 తీసుకోకండి, 20 తీసుకోండి, 80% పాజిటివ్ ఉంటుంది. కారణం ఏంటి అంటే గురుబలం అనేటువంటిది మే 1వ తేదీ వరకు, ఇప్పుడు నేను చెప్పినవన్నీ మే 1 వరకే ఫేస్ చేస్తారు. అంటే మీరు ఇంచుమించు 20 రోజులు ఫేస్ చేస్తారు. మే 1 నుండి గురుబలం వచ్చేస్తుంది. సో దశమంలోకి గురువు రాగానే ఆటోమేటిక్గా లైఫ్ అంతా టర్న్ అయిపోతుంది. సో చాలా పాజిటివ్గా ఉంటుంది. కాబట్టి టెన్షన్ పడాల్సింది ఏం లేదు. ఎక్కువగా గురువారం నాడు ఎల్లో కలర్ డ్రెస్ వేసుకోండి, లేదా శుక్రవారం నాడు ఎల్లో కలర్ డ్రెస్ వేసుకోండి. ఖచ్చితంగా సింహరాశి వాళ్ళకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి.